వాణి స్టోరీస్. ఒక మారుమూల పల్లెటూరి చివర గట్టిగా గాలి కొడితే కూలిపోయే చిన్న గడ్డి గుడిసెలో నివసించేవాడు రామయ్య. అతని ఆస్తంతా ఆ గుడిసె, అతని భార్య సీత, మంచాన పడ్డ తల్లి మరియు పట్నం వెళ్లిన భర్త కోసం ఎదురు చూస్తున్న చెల్లెలు లక్ష్మి మాత్రమే. రామయ్య రోజు రక్తం చెమటగా మార్చి మట్టి మోసిన సాయంత్రానికి అతనికి దక్కేది కేవలం 5 రూపాయలు. ఆ డబ్బుతో పూట గడవటమే గగనంగా ఉన్న ఆ స్థితిలో వయసైపోయి జ్వరంతో బాధపడుతున్న తల్లికి కనీసం మందులు కూడా ఇప్పించలేని దౌర్భాగ్యుడు రామయ్య. రోజూ తన చేతిలో ఉన్న ఆ 5 రూపాయలను చూసుకుంటూ నా తల్లి ప్రాణం కాపాడలేనా దేవుడా అని ఒంటరిగా కుమిలిపోయేవాడు. ఇంతటి కటిక పేదరికంలోనూ ఆ నలుగురు ఒకరికొకరు తోడుగా బతుకుతున్నారు. ఒకరోజు రాత్రి అంతా చీకటి పడింది. గుడిసెలో అంతా నిశ్శబ్దంగా ఉంది. రామయ్య, సీత ఇద్దరూ గుడిసె ముందున్న చిన్న అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రామయ్య ముఖంలో ఎంతో బాధ, నిరాశ కనిపిస్తున్నాయి. సీత, నా బతుకు ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందో చూడు. ఉదయం నుండి సాయంత్రం వరకు రక్తం చెమటగా మార్చి పనిచేస్తున్నాను. ఈ చేతులు చూడు, రాళ్ళు కొట్టి కొట్టి గాయాలైపోయాయి. అయినా సరే నా చేతికి 5 రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు. ఈ 5 రూపాయలతో మీకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఆమెకు మందులు తేవాలి అంటే జేబులో 1 రూపాయి కూడా లేదు. నేను ఎలాంటి కొడుకుని సీత? కనీసం నా తల్లిని చూసుకోలేని దుర్మార్గుడినైపోయాను. నేను బ్రతికి ఎందుకు సీత? అయ్యో, అలా అనకయ్యా. మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. మీరు మా కోసం పడుతున్న బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. డబ్బులు లేకపోతే ఏమండి, మనమిద్దరం కలిసి కష్టపడదాం. మీరు ఎంత బాధపడుతుంటే నేను తట్టుకోలేను. మీరు మా కోసం పడుతున్న శ్రమ ముందు దేవుడు కూడా తల వంచాలి. అత్తయ్యగారి ఆరోగ్యం గురించి మీరు దిగులు పడకండి. నేనామెకు అడవిలో దొరికే ఆకుపసరు తెచ్చి తాగిపిస్తాను. ఆవిడకు తొందరలోనే నయమవుతుంది. మీరు మాత్రం ఇలా కన్నీరు పెట్టకండి. లోపలి నుండి వాళ్ల మాటలు విన్నది లక్ష్మి. ఆమె కన్నీరు తుడుచుకుంటూ బయటకొచ్చింది. అన్నయ్య, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వు మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నావు. నా భర్త పట్నం వెళ్ళినా నువ్వు నన్ను ఒక్కరోజు కూడా బాధ పెట్టలేదు. వదిన నన్ను తన సొంత చెల్లిలాగా చూసుకుంటుంది. మనం డబ్బు లేని పేదవాళ్లం కావచ్చు, కాని మన మధ్య ఉన్న ప్రేమ ముందు ఆ డబ్బు ఎంతన్నయ్యా? నేను కూడా రేపటి నుండి వదినతో కలిసి పొలం పనులకి వెళ్తాను. మనం ముగ్గురం కలిసి కష్టపడితేనే మన కష్టాలన్నీ తీరిపోతాయి. వద్దమ్మా లక్ష్మి, నువ్వు ఆడపడుచువి. నిన్ను పనికి పంపించే అంత దౌర్భాగ్య స్థితికి నేనింకా రాలేదు. నేను ఎంత కష్టమైనా పడతాను, కానీ మిమ్మల్ని ఇంట్లోనే ఉంచి చూసుకుంటాను. దేవుడు మనకి ఎప్పుడో ఒకరోజు మంచి రోజులు ఇస్తాడు. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. వాళ్లు ముగ్గురు అలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఆ చీకట్లో కన్నీరు కారుస్తూ కూర్చున్నారు. వాళ్లు మాట్లాడుకున్న మాటలన్నీ గుడిసెలోపలో పడుకొని ఉన్న ముసలవ్వ విన్నది. ఆమెకు నిద్ర రాలేదు. తన కొడుకు పడే విషాదం, కోడలు కూతురు చూపించే ప్రేమ చూసి ఆమె మనసు ముక్కలైపోయింది. ఆమె చీకట్లో ఒంటరిగా తనలో తాను మాట్లాడుకుంటూ ఏడుస్తోంది. ఓరయ్యా, నువ్వు మంచిగానే వెళ్ళావు. నన్నెందుకిక్కడ ఒంటరిగా వదిలేశావు? నువ్వు పోయిన తరువాత నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో చూసావా? వాడు నా కోసం, నా మందుల కోసం ఎంత మదన పడుతున్నాడో వింటున్నావా? నేను వాడికొక భారంగా మారిపోయాను. నా వల్ల వాడికి పూట గడవడమే కష్టమైపోతుంది. నువ్వు పోయేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్తే వీళ్ళకి కనీసం నేను భారంగా ఉండకపోదును కదా. నా కొడుకు రాత్రింబవళ్ళు చెమట చిందిస్తున్నాడు. వాడికి తోడుగా ఉండాల్సిన నేను మూలన పడి రోగంతో బాధ పెడుతున్నాను. నా కొడుకు, కోడలు, కూతురు ఇంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నా దేవుడా. యముడు నన్ను ఎందుకు తీసుకెళ్ళడు? నన్ను తొందరగా తన దగ్గరికి తీసుకుపోతండ్రి. నా కొడుకు మీద ఉన్న భారాన్ని తగ్గించు. ముసలవ్వ కన్నీరుతో తన చీర కొంగు తడిచిపోయింది. ఆమె రాత్రంతా అలా ఏడుస్తూనే నిద్రపోతుంది. కొన్నాళ్లు గడిచాయి. వాళ్ల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. కాని దేవుడు వాళ్లకి ఇంకో పెద్ద పరీక్ష పెట్టాడు. ఒకరోజు రాత్రి ఎవ్వరూ ఊహించనంత అకాల వర్షం మొదలైంది. చీకటి కమ్ముకుంది.
భయంకరమైన గాలి, ఉరుములు, మెరుపులతో వర్షం దండిగా పడుతోంది. గాలికి చెట్లు కూడా ఊగిపోతున్నాయి. రామయ్య వాళ్ల చిన్న గుడిసె ఆ భయంకరమైన గాలికి తట్టుకోలేకపోయింది. గుడిసె కొమ్మలు విరిగిపోవటం మొదలయ్యాయి. వర్షానికి వాళ్ల గుడిసెలోకి నీళ్లు వస్తాయి. ఒక్కసారిగా భయంకరమైన గాలి వచ్చి గుడిసె పైనున్న గడ్డి మొత్తం ఎగిరిపోతుంది. అయ్య బాబోయ్, ఏమిటి వర్షం? గుడిసెలోకి నీళ్లొచ్చేశాయి. పైన కప్పు మొత్తం గాలికి ఎగిరిపోయింది. మనం ఏం చెయ్యాలండి? అమ్మా, లక్ష్మి, తొందరగా లేవండి. గుడిసె కూలిపోయేలాగా ఉంది. మనం ఇక్కడ ఉంటే ప్రాణానికే ప్రమాదం. తొందరగా బయటికి రండ్రా. గుడిసె అంతా నీళ్లతో నిండిపోయింది. వాళ్లు వేసుకున్న బట్టలు, ఉన్న కొన్ని సామాన్లన్నీ తడిచిపోయాయి. వాళ్ల గుడిసెపైన ఉన్న గడ్డి మొత్తం ఎగిరిపోవటంతో వర్షం సూటిగా వాళ్ల మీద పడుతోంది. ఒరేయ్ రామయ్య, ఏమి వర్షం రా ఇది? మనం ఎక్కడికి వెళ్ళాలిరా ఇప్పుడు? నా వల్ల నడవడం కుదరట్లేదురా. అన్నయ్య, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అమ్మ చలికి తట్టుకోలేకపోతుంది. వాళ్లకు ఆ వర్షంలో ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఊర్లో ఎవరింటికి వెళ్ళినా వాళ్ల దరిద్రం చూసి ఎవ్వరూ తలుపు తీయరని రామయ్యకి బాగా తెలుసు. రామయ్య తొందరగా తన ఇంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సామాన్లు, కొన్ని బట్టలు ఒక మూట కట్టాడు. వాళ్ల దగ్గరున్న ఒక పెద్ద పాత బొంతని తీసి నలుగురూ కలిసి తల మీద కప్పుకున్నారు. వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఆ చీకట్లో బురదదారిలో నడవటం మొదలుపెట్టారు. జాగ్రత్త సీత. అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకో. లక్ష్మి, నువ్వు నా పక్కనే ఉండు. ఈ చీకట్లో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలీదు. జారి పడితే కష్టం. ఎక్కడికి వెళ్తున్నామండి? ఎవరింటికైనా వెళ్దామా? అత్తయ్యకి జ్వరం ఎక్కువ అవుతుంది. మన దరిద్రం చూసి ఎవరు మనల్ని ఇంట్లోకి రానిస్తారు సీత? ఎవరూ రానివ్వరు. ఎక్కడైనా ఒక గుడి లేదా పెద్ద చెట్టు కనిపిస్తే అక్కడ తల దాచుకుందాం. నన్ను క్షమించండి. మీకు ఎంత కష్టం తెచ్చాను. ఒక మంచి ఇల్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యుణ్ణి నేను. అలా అనకురా బాబు. ప్రకృతి చేసే కోపానికి మనమేం చేస్తాం? నువ్వు మాకున్నావు, అదే చాలు. దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్దాం. వాళ్ళు అలా తడుస్తూ కటిక చీకట్లో నడుస్తూనే ఉన్నారు. ఆకలి, చలి, విషాదం వాళ్ళని పీడిస్తున్నాయి. అలా కొద్ది దూరం నడిచిన తర్వాత ఊరికి దూరంగా వాళ్లకొక అతిపెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు 100 ఏళ్ల క్రితం నాటిందై ఉండొచ్చు. ఆ చెట్టు మొదలు చాలా పెద్దగా ఉంది. ఆ చెట్టు మొదట్లో ఒక పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్ర లోపలికి వర్షం నీళ్లు వెళ్లటం లేదు. అది చాలా విశాలంగా ఉంది. 4 మనుషులు దూరిపోయేంత పెద్దదది. అన్నయ్య, అటు చూడు. ఆ పెద్ద చెట్టుకి ఎంత పెద్ద తొర్రుందో. అందులో మనం 4 దూరిపోవచ్చు. అక్కడ వర్షం పడటం లేదు, పొడిగా ఉంది. అవును లక్ష్మి, నిజమే. రండి, తొందరగా ఆ తొర్రలోకి వెళ్దాం. లేకపోతే అమ్మ చలికి తట్టుకోలేదు. వాళ్ళు 4 తొందరగా ఆ పెద్ద చెట్టు తొర్ర లోపలికి దూరారు. లోపలికి వెళ్లగానే వాళ్లకొక పెద్ద ఉపశమనం లభించింది. వర్షం నుండి, గాలి నుండి వాళ్ళకి రక్షణ దొరికింది. తొర్ర లోపల వెచ్చగా, పొడిగా ఉంది. అత్తయ్య, చలిగా ఉందా? ఈ పొడి గుడ్డతో తుడుచుకోండి. మీరు భయపడకండి అత్తయ్య, మనమిక్కడ క్షేమంగా ఉన్నాం. నేను బాగానే ఉన్నాను తల్లి. మనుషులు మాకు ఆసరా ఇవ్వకపోయినా ఈ చెట్టు తల్లి మనల్ని కాపాడింది. ఈ చెట్టు లోకం కన్నా గొప్పదిరా. లేదా ఈ వర్షానికి మనం కొట్టుకుపోయేవాళ్లం. అవునమ్మా, మన ఇల్లు కూలిపోయినా దేవుడు మనకి ఈ చెట్టు రూపంలో కొత్త ఇంటినిచ్చాడు. ఇక్కడ మనకు ఎలాంటి ప్రమాదం లేదు. అన్నయ్య, ఈ చెట్టు తొర్ర ఎంత విశాలంగా ఉంది. మనం 4 ఎంత ప్రశాంతంగా కూర్చున్నామో చూడు. నాకస్సలు భయం వేయటం లేదు. కొద్దిసేపటికి వర్షం ఆగిపోతుంది. కాని మన గుడిసెపైన కప్పులేదు. లోపలంతా నీళ్లు నిండిపోయాయి. మన గుడిసెపైన మళ్లీ గడ్డి వేసుకునే వరకు ఇదే మన ఇల్లు. ఇక్కడే మనం తలదాచుకుందాం. ఈ చెట్టు మనకు కొత్త ప్రపంచం. అవునండి, మనకి ఆసరా ఇచ్చిన ఈ చెట్టు మన పాలిట దేవత. ఎవ్వరూ లేనప్పుడు ప్రకృతి మనకు తోడుగా నిలబడింది. అలా వాళ్ళు ఆ పెద్ద చెట్టు తొర్రలో ఆ రాత్రంతా గడిపారు. బయట వర్షం కురుస్తున్నా లోపల వాళ్ల మధ్య ఉన్న ప్రేమ వాళ్లని వెచ్చగా ఉంచింది. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది. కాని వాళ్ల గుడిసె అంతా నీళ్లతో నిండిపోయింది. ఆ నీళ్లు ఎండిపోయేందుకు కొన్ని రోజులు పడుతుంది. అందువల్ల వాళ్లు కొన్ని రోజుల పాటు
ఆ చెట్టు తొర్రలోనే నివసించారు. అక్కడే చిన్న పొయ్యి పెట్టుకొని సీత వంట చేసేది. రామయ్య కూలి పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఆ చెట్టు తొర్రలోనే నిద్రపోయేవాడు. ముసలవ్వకి ఆ చెట్టు తొర్ర చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడికి ఎవ్వరూ రారు. వాళ్ల దరిద్రాన్ని చూసి ఎవ్వరూ నవ్వరు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల గుడిసెలో నీళ్లు మొత్తం ఎండిపోయిన తర్వాత వాళ్లు మళ్లీ గుడిసెను బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుడిసెపైన కప్పు వేయటానికి వాళ్లకి గడ్డి కావాలి. సీతా, గుడిసెలో నీళ్లు ఎండిపోయాయి. ఇప్పుడు మనం గుడిసెపైన గడ్డి కప్పాలి. నేను ఒక్కడనే పొలంలోకి వెళ్లి గడ్డి తేవాలి అంటే చాలా రోజులు పడుతుంది. మనం తొందరగా ఇల్లు కట్టుకోవాలి. మీరొక్కరే ఎందుకండి? నేను లక్ష్మి కూడా మీతో పాటు వస్తాం. మనం ముగ్గురం కలిసి గడ్డి తీసుకొద్దాం. మనమందరం కష్టపడితేనే ఇల్లు నిలబడుతుంది. అవునన్నయ్య, మనమందరం కలిసి కష్టపడదాం. నేను కూడా నిన్నొక్కడ్నే కష్టపడనివ్వను. అలా వాళ్ళు భార్య, భర్త, వాళ్ల చెల్లి ముగ్గురూ కలిసి ఊరికి దూరంగా ఉన్న పొలంలోకి వెళ్లారు. పొలంలో ఉన్న ఎండుగడ్డిని పెద్ద పెద్ద మోపులుగా కట్టుకున్నారు. ముగ్గురూ తలమీద గడ్డి మోపులు పెట్టుకుని బరువు మోసి తెచ్చి వాళ్ల గుడిసె దగ్గర పెట్టారు. రామయ్య గుడిసెపైన ఎక్కి సీత మరియు లక్ష్మి అందిస్తున్న గడ్డి మోపులతో గుడిసెపైన కొత్త కప్పు వేశాడు. ముగ్గురూ కలిసి రాత్రింబవళ్లు కష్టపడి వాళ్ల ఇల్లును మళ్లీ అందంగా తయారు చేసుకున్నారు. వాళ్ల ఆత్మవిశ్వాసం, ఐకమత్యం, ప్రేమే వాళ్లని మళ్లీ నిలబెట్టింది. గుడిసె తయారైన తర్వాత అందరూ మళ్లీ వాళ్ల పాత గుడిసెలోకి వెళ్లారు. కాని ముసలవ్వ మాత్రం ఆ చెట్టు తొర్రను ఎప్పటికీ మర్చిపోలేదు. తన కొడుకు ఎవరికీ భారం కాకుండా, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ప్రకృతి ఇచ్చిన ఆసరాతో బతికాడని ఆమె ఎంతో సృజన పొందింది. ఇక వాళ్లకు కష్టకాలంలో ఆసరాగా ఉన్న ఆ చెట్టు తొర్రను ముసలవ్వ ఎప్పటికీ మర్చిపోదు. రోజూ సాయంత్రం అవ్వగానే ఆమె తన చిన్న మట్టి మంచం తీసుకుని వెళ్లి ఆ పెద్ద చెట్టు కింద వేసుకుని పడుకుంటుంది. ఆ చెట్టు ఆమెకు ఒక తల్లిలా, ప్రశాంతతనిచ్చే దేవతలా అనిపించింది. ఓ వృక్షమాత, ఈ లోకంలో మనుషులు డబ్బుంటేనే గౌరవిస్తారు. కాని నువ్వు మా దరిద్రాన్ని చూసి మమ్మల్ని దూరం పెట్టలేదు. వాన నుండి, చలి నుండి, మరణం నుండి మా ప్రాణాలను కాపాడావు. నా కొడుకు, కోడలు, కూతురు ఈరోజు బతికున్నారంటే అది నీ దయే తల్లి. నేను బతికున్నంత కాలం నీ నీడలోనే పడుకుంటాను. నీ చల్లని గాలి నాకు స్వర్గంలా ఉంది. ఈ మనుషుల ప్రపంచం కంటే నీ తొర్రలో దొరికిన శాంతి నాకు ఎక్కడా దొరకలేదు. నువ్వు ఎప్పటికీ మా దేవతవు. ఆ వృక్షం కూడా తన చల్లని గాలులతో ముసలవ్వను ఓదార్చినట్లుగా ఆకులు కదిలించింది. కుటుంబం, అనుబంధం, ప్రకృతి మీద వాళ్ల ప్రేమ కలకాలం నిలిచిపోయాయి. మనుషులకు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకూడదు. ప్రేమ, ఆప్యాయత ఉన్న కుటుంబం ఎంత పేద స్థితిలో ఉన్నా కలిసిమెలిసి కష్టపడి కష్టాలను ఎదుర్కొంటారు. ప్రకృతి ఎప్పుడూ మనుషులను ఆదుకుంటుంది. కష్టకాలంలో ఎవరైతే మనకు ఆసరా ఇస్తారో వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.